చాలా రిలేషన్షిప్స్ ఎందుకు బ్రేక్ అవుతాయో తెలుసా? స్టార్టింగ్ లో చూస్తే మేడ్ ఫర్ ఈచ్ అదర్ లాగా, ఇన్స్టా రీల్స్ లో చూసే కపుల్స్ లాగా ఉంటారు. ఎప్పుడు నవ్వుకుంటూ చాలా హ్యాపీగా, ఒకరి కష్టాల్లో ఒకరు తోడుగా ఉంటూ, ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ, సర్ప్రైజెస్, గిఫ్ట్స్, లేట్ నైట్ కాల్స్, వీకెండ్ ట్రిప్స్ అన్ని పర్ఫెక్ట్ గా చూడముచ్చటగా అనిపిస్తుంది. అది చూసి మనకు కూడా వీళ్ళేంట్రా ఎంత హ్యాపీగా ఉన్నారు, నా లైఫ్ లో కూడా ఇలాంటి పార్ట్నర్ ఒకరు వస్తే చాలు, లైఫ్ సెట్ అని ఏదేదో ఇమాజిన్ చేసుకుంటాం. కానీ కొన్ని రోజులకి సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. ఇన్స్టాలో మ్యూచువల్స్ రిమూవ్ చేసి స్టోరీస్ లో ఒకరినొకరు తిట్టుకుంటూ ఉంటారు. ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్, బ్లేమ్ గేమ్, పెద్ద నరకంలో ఉన్నట్టు ఫీల్ అవుతూ ఒకరికొకరు దూరం అవుతూ లాస్ట్ కి బ్రేకప్ దాకా వెళ్తారు. మీ లైఫ్ లో ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేశారా? లేదా అలాంటి కపుల్ ని ఎవరినైనా చూసారా? బట్ ఇక్కడ రియల్ క్వశ్చన్ ఏంటంటే, ఇదంతా ఎందుకు జరుగుతుంది? స్టార్టింగ్ లో పర్ఫెక్ట్ గా ఉండే మీకు ఎందుకు బ్రేకప్ అయింది? దానికి ఎగ్జాక్ట్ రీజన్ ఏంటి? టు నో దోస్ రీజన్స్ వి మస్ట్ స్టార్ట్ అవర్ 6th ఎపిసోడ్ ఆఫ్ డేటింగ్ విత్ డేటా అండ్ ADA సిరీస్. బయట నుంచి ఎంతో పర్ఫెక్ట్ గా కనిపించే వాళ్ళ మధ్య ఏం జరుగుతుందో వాళ్ళకి మాత్రమే తెలుసు. ఎక్స్పెక్టేషన్స్ క్లాష్ అయి ఉండొచ్చు, వాళ్ళ హ్యాబిట్స్ డిఫరెంట్ అయి ఉండొచ్చు, లేదా కమ్యూనికేషన్ మిస్ మ్యాచ్ అయి ఉండొచ్చు. ఇలా సిచ్యువేషన్ ఏదైనా అయి ఉండొచ్చు. కానీ ఇద్దరు మనుషులు విడిపోవడానికి మెయిన్ రీజన్ ఒకటే, అడ్జస్ట్ అవ్వకపోవడం. డేటింగ్ లో అడ్జస్ట్ అవ్వకపోతే రిలేషన్షిప్ బ్రేక్ అవుతుంది. అలానే మన డేటా సెట్ ని కూడా స్కేలింగ్ అండ్ ఎన్కోడింగ్ చేయకపోతే మోడల్ బ్రేక్ అవుతుంది. ఎస్, మన హ్యూమన్స్ లో డిఫరెంట్ బిహేవియర్స్ ఉన్నప్పుడు రిలేషన్షిప్స్ ఎలా బ్రేక్ అవుతాయో అలానే మిషన్ లెర్నింగ్ మోడల్స్ కూడా. డేటా అనేది డిఫరెంట్ టైప్స్ లో డిఫరెంట్ స్కేల్స్ లో ఉంటే వాటిని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక కన్ఫ్యూజ్ అవుతాయి. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ తో ఫీచర్ స్కేలింగ్, ఎన్కోడింగ్, బిన్నింగ్ అండ్ అలాగే స్క్యూడ్ డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఫీచర్ స్కేలింగ్, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇద్దరు ఫిట్నెస్ ఫ్రీక్ అనుకుందాం, కానీ మీరు జిమ్ కి వెళ్తారు, 6 ప్యాక్, హెవీ వెయిట్ లిఫ్టింగ్, పుషప్స్ ఇలా అన్ని చేస్తారు. తను మాత్రం యోగా, మెడిటేషన్, మార్నింగ్ వాక్ చేస్తుంది. సో ఇక్కడ గొడవ ఏంటంటే, జిమ్ కి వెళ్లే వాళ్ళే ఎక్కువ ఫిట్ అని మీరు, లేదు యోగా అండ్ మెడిటేషన్ చేసే వాళ్ళే అని తను. సో ఇప్పుడు 100 పుషప్స్ గొప్ప లేదా 1 hour మెడిటేషన్ చేయడం గొప్ప అంటే ఏం చెప్తాం? ఈ రెండు సపరేట్ థింగ్స్, ఒకదానితో ఒకటి కంపారిజన్ లేదు. బట్ మన మిషన్ లెర్నింగ్ మోడల్ అడిగితే అది పుషప్స్ కాలంలో ఉన్న 100 ని అలాగే మెడిటేషన్ కాలంలో ఉన్న 1 ని కంపేర్ చేసి 100 ఈస్ గ్రేటర్ దెన్ 1 కాబట్టి పుషప్స్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అలానే మన ల్యాప్టాప్ ప్రైజెస్ డేటా సెట్ లోని ప్రైస్ కాలం కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి ర్యామ్ అండ్ వెయిట్ అండ్ అదర్ కాలమ్స్ ఉన్నాయి కదా, వాటికి తక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ని హ్యాండిల్ చేయడానికి మనం ఫీచర్ స్కేలింగ్ అనే టెక్నిక్ ని యూజ్ చేస్తాం. ఈ ఫీచర్ స్కేలింగ్ లో కూడా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి నార్మలైజేషన్, ఇంకొకటి స్టాండర్డైజేషన్. ఇమాజిన్ మీరు జిమ్ లో 100 పుషప్ చేస్తున్నారు, తను యోగాలో 60 minutes మెడిటేషన్ చేస్తుంది. ఈ రెండింటిని డైరెక్ట్ గా కంపేర్ చేయడం ఇంపాసిబుల్ కదా, బికాస్ వాల్యూస్ అనేవి డిఫరెంట్ రేంజ్ లో ఉన్నాయి. సో నార్మలైజేషన్ లో ఈ రెండు వాల్యూస్ ని సేమ్ స్కేల్ లోకి కన్వర్ట్ చేస్తాం. అంటే మినిమం వాల్యూని 0 కింద అలాగే మాక్సిమం వాల్యూని 1 కింద కన్వర్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా సెట్ లో పుషప్స్ కాలం అలాగే మెడిటేషన్ కాలం ఉందనుకుందాం. పుషప్స్ కాలంలో వాల్యూస్ 80, 96, 31, 90, 100 ఇలా ఉన్నాయి. అలాగే మెడిటేషన్ కాలంలో 33 minutes, 11 minutes, 51 minutes, 20 minutes ఇలా వాల్యూస్ ఉన్నాయి అనుకుందాం. ఈ పుషప్ కాలం లో 100 అనేది మాక్సిమం వాల్యూ, 50 మినిమం వాల్యూ. అండ్ ఈ మెడిటేషన్ కాలం లో 60 మాక్సిమం వాల్యూ, 11 మినిమం వాల్యూ. సో ఇప్పుడు మనం ఈ మాక్సిమం వాల్యూని 1 కింద అలాగే మినిమం వాల్యూని 0 కింద కన్వర్ట్ చేస్తాం. ఇన్ ద సేమ్ వే ఇందులో ఉన్న మాక్సిమం వాల్యూని 1 లాగా మినిమం వాల్యూని 0 కింద కన్వర్ట్ చేస్తాం. సో మనం ఆ వాల్యూస్ ని కన్వర్ట్ చేస్తే ఇలా మాక్సిమం వాల్యూ 1 అవుతుంది, అలాగే మినిమం వాల్యూ 0 అవుతుంది. మిగతా అన్ని వాల్యూస్ ఈ 1 అండ్ 0 కి మధ్యలోకి కన్వర్ట్ అవుతాయి. ఇన్ ద సేమ్ వే మెడిటేషన్ కాలం లో కూడా మాక్సిమం వాల్యూ 1, మినిమం వాల్యూ 0. మిగతా అన్ని వాల్యూస్ ని చెక్ చేసుకోండి, అవి 0 అండ్ 1 కి మధ్యలో ఉంటాయి. సో వాల్యూస్ ఎలా ఉన్నా ప్రపోర్షన్ మాత్రం ఒకటే మెయింటైన్ అవుతుంది. దీన్నే మిన్ మ్యాక్స్ స్కేలింగ్ అంటాం. సో మన డేటా సెట్ లోని వాల్యూస్ ని 0 to 1 కి మధ్య కన్వర్ట్ చేసుకున్నాం కాబట్టి ఇంకా మోడల్ బయాస్డ్ గా ఉండదు. అండ్ దీనికి ఫార్ములా ఏంటంటే x మైనస్ మినిమం బై మ్యాక్స్ మైనస్ మినిమం. లాస్ట్ ఎపిసోడ్ లో అవుట్లైర్స్ ని ఎలా ఐడెంటిఫై చేయాలి అలాగే వాటిని ఎలా హ్యాండిల్ చేయాలని చెప్పాను కదా. ఈ వీడియో దాని కంటిన్యూషన్ కాబట్టి ఎవరైనా ఆ వీడియోని మిస్ అయితే ఆ వీడియోని ఇక్కడ ఐకార్డ్స్ లో వదిలేస్తాను, మిస్ అయితే కనుక దాన్ని చూడండి. అండ్ అక్కడ నేర్చుకున్న ఆ స్టెప్స్ అన్ని ఇప్పుడు మనం ఈ ల్యాప్టాప్ ప్రైజెస్ డేటా సెట్ మీద అప్లై చేద్దాం. బికాస్ థియరీ వితౌట్ యాక్షన్ ఈజ్ యూజ్లెస్. ఒకసారి మన వెయిట్ కాలమ్ ని చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, మనకి వెయిట్ కాలం లో మినిమం వాల్యూ వచ్చి 0.000200 అని ఉంది, మాక్సిమం వాల్యూ వచ్చేసి 11 kgs అని ఉంది. సో ఇప్పుడు మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నట్టు ఈ మినిమం వాల్యూ అండ్ మాక్సిమం వాల్యూస్ ని 0.8 to 4.5 kgs కింద కన్వర్ట్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం ఏం చేసామంటే ఈ అవుట్లైర్స్ ని డిలీట్ చేయకుండా అడ్జస్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ఏం చేద్దామంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఈ వాల్యూస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాం.
ఇక్కడ చూసారా ఈ మినిమం వాల్యూ 0.8 కింద కన్వర్ట్ అయింది. అలాగే ఇక్కడ మాక్సిమం వాల్యూ 11 కాకుండా 4.5 కింద కన్వర్ట్ అయింది. సో ఇప్పుడు ఈ మినిమం అండ్ మాక్సిమం వాల్యూస్ ని కంట్రోల్ చేసుకున్నాం. మనం ఈ వెయిట్ కాలమ్స్ కి లిమిట్స్ అడ్జస్ట్ చేయక ముందు అవుట్లైర్స్ 55 ఉన్నాయని చూపించింది కదా. ఇప్పుడు విజువల్ గా దాన్ని చెక్ చేసుకుందాం. ఇక్కడ 0 to 11 వరకు చూపిస్తుంది కదా, అండ్ ఇది హెవీలీ రైట్ స్క్యూడ్ ఉంది. ఇక్కడ చూసారా 0.8 నుంచి 4.5 వరకు ఉంది. సో ఈ డిఫరెన్స్ అనేది అర్థమైంది కదా. ఇది ఎగ్జాక్ట్ గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కాదు, బట్ ఏంటిదనంటే ఇంతలా హెవీ రైట్ స్క్యూడ్ అయితే లేదు. మనం అవుట్లైర్స్ కొంచెం కంట్రోల్ చేసుకున్నాం. ఇప్పుడు మన వెయిట్ క్యాప్డ్ కాలమ్ కి నార్మలైజేషన్ టెక్నిక్ ని అప్లై చేయాలి. దానికోసం sklearn లైబ్రరీలో ఉన్న ప్రీ ప్రాసెసింగ్ మాడ్యూల్ నుండి మిన్మాక్స్ స్కేలర్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిన్మాక్స్ స్కేలర్ అనే క్లాస్ ని యూజ్ చేసి స్కేలర్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనే మెథడ్ ని యూజ్ చేసుకొని ఈ వెయిట్ క్యాప్డ్ కాలమ్ యొక్క వాల్యూస్ ని 0 to 1 కి స్కేల్ చేసుకుందాం. అండ్ అలాగే ఇలా స్కేల్ చేసుకున్న వాల్యూస్ ని వెయిట్ నార్మల్ అనే కాలమ్ లో స్టోర్ చేసుకుందాం. రన్ చేసుకున్నాం కదా, ఆ వాల్యూస్ అనేవి సరిగ్గా వచ్చినాయో లేదో మళ్ళీ క్రాస్ చెక్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వెయిట్ క్యాప్డ్ కాలమ్ లో మనం మినిమం వాల్యూని 0.8 అని చేసుకున్నాం కదా, అలాగే మాక్సిమం వాల్యూ వచ్చేసి 4.5 ఉండాలి కదా. స్కేలింగ్ చేసుకున్న తర్వాత ఇది మినిమం వాల్యూ వచ్చేసి 0 కింద, మాక్సిమం వాల్యూ వచ్చేసి 1 కింద కన్వర్ట్ చేసుకున్నాం. ఒకవేళ మనం ఈ శాంపిల్ రోన్ గనక చెక్ చేసుకోవాలంటే ఈ వెయిట్ క్యాప్డ్ అనేది 1.37 ఉండేది, దాన్ని 0.15 కింద కన్వర్ట్ చేసింది. అలాగే 1.86 అని ఉండేది 0.28 కింద కన్వర్ట్ చేసింది. సో ఇక్కడ అన్ని వాల్యూస్ 0 to 1 స్కేల్ చేసుకున్నాం. సో ఇలా మనం ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది కరెక్ట్ గా అయ్యిందా లేదని చెక్ చేసుకోకపోతే కోడ్ రన్ అయినా గానీ యూజ్ ఉండదు. వెన్ టు యూజ్ నార్మలైజేషన్, యూనిట్స్ చాలా డిఫరెంట్ ఉన్నప్పుడు, లైక్ కేజీస్, సెంటీమీటర్స్, రూపీస్, మినిట్స్, ఇలా డీప్ లెర్నింగ్ ఆర్ న్యూరల్ నెట్వర్క్ యూజ్ చేసేటప్పుడు. అలానే ఫాస్ట్ కన్వర్జెన్స్ కావాలంటే, డేటా యూనిఫామ్ గా ఉన్నప్పుడు KNN, K means clustering లో చాలా పవర్ఫుల్, బికాస్ దీస్ మోడల్స్ ఆర్ డిస్టెన్స్ బేస్డ్. వాల్యూ రేంజ్ బిగ్ గా ఉంటే మోడల్ బయాస్ గా అవుతుంది. ఇందులో మనం ఫస్ట్ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ని క్యాల్కులేట్ చేస్తాము. సేమ్ నేను పుషప్స్ అండ్ మెడిటేషన్ కాలమ్స్ ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. సో ఈ పుషప్స్ కాలమ్ యొక్క మీన్ వాల్యూ వచ్చేసి 58.06 అని ఉంది, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చేసి 31.48 అని ఉంది. అలాగే మెడిటేషన్ కాలమ్ కూడా మీన్ క్యాల్కులేట్ చేసినప్పుడు 36.5 అని వచ్చింది, స్టాండర్డ్ డీవియేషన్ 58.29 అని ఉంది. అండ్ అలానే ఈ మీన్ అండ్ స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూస్ ని కన్వర్ట్ చేయడానికి వీ హ్యావ్ టు యూజ్ వన్ ఫార్ములా. అదేంటంటే x మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్. ఈ పుషప్స్ కాలమ్ లో ఉన్న వాల్యూస్ ని x మైనస్ మీన్ బై స్టాండర్డ్ డీవియేషన్ చేస్తే మనకి ఇలా వాల్యూస్ వస్తాయి అన్నమాట. ఇన్ ద సేమ్ వే మెడిటేషన్ కూడా క్యాల్కులేట్ చేయాలి. అలా ఈ రెండింటికి క్యాల్కులేషన్ చేసిన తర్వాత ఈ కాలమ్ యొక్క మీన్ చెక్ చేసుకుంటే మనకి 0 ఉంటది, స్టాండర్డ్ డీవియేషన్ చెక్ చేసుకుంటే 1 ఉంటది. ఇన్ ద సేమ్ వే మెడిటేషన్ కాలమ్ కూడా మీన్ వచ్చి 0, స్టాండర్డ్ డీవియేషన్ వచ్చి 1. సో మనకి 0 కన్నా అబోవ్ ఉంటే అబోవ్ యావరేజ్ అని, అలాగే బిలో ఉంటే బిలో యావరేజ్ కింద కన్సిడర్ చేస్తాము. కొన్నిసార్లు రిలేషన్షిప్ లో కూడా అంతే కదా, అబోవ్ యావరేజ్, బిలో యావరేజ్ అని ఇలా కంపేర్ చేసుకుంటాం. ఇదే జెడ్ స్కోర్ స్కేలింగ్ ఫిలాసఫీ. జెడ్ స్కోర్ గురించి నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఇంకా దాని గురించి తెలుసుకోవాలంటే ఆ వీడియో చూడండి. దీనికోసం నేను ర్యామ్ కాలమ్ ని యూజ్ చేసుకుంటున్నాను. ప్రీ ప్రాసెసింగ్ మాడ్యూల్ నుండి స్టాండర్డ్ స్కేలర్ అనే క్లాస్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనం ఈ స్టాండర్డ్ స్కేలర్ అనే క్లాస్ ని యూజ్ చేసుకొని std స్కేలర్ అనే ఆబ్జెక్ట్ ని క్రియేట్ చేసుకుందాం. ఆ తర్వాత ఫిట్ ట్రాన్స్ఫార్మ్ అనే మెథడ్ ని యూజ్ చేసుకొని ర్యామ్ కాలమ్ లోని వాల్యూస్ ని మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అండ్ అలాగే స్టాండర్డ్ డీవియేషన్ వాల్యూని 1 కింద చేంజ్ చేసుకుందాం. అండ్ ఇలా క్రియేట్ చేసుకున్న ఈ వాల్యూస్ ని మనం ర్యామ్ std అనే కాలమ్ లో స్టోర్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ రిజల్ట్ ని క్రాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసారా మన మీన్ వాల్యూ ఆల్మోస్ట్ 0 అయింది, అండ్ అలాగే ఈ స్టాండర్డ్ డీవియేషన్ అనేది ఆల్మోస్ట్ 1 అయింది. ఇప్పుడు మనం ఈ ర్యామ్ కాలమ్ ని స్టాండర్డైజేషన్ చేసుకున్నాం కదా, సో ఇప్పుడు బిఫోర్ అండ్ ఆఫ్టర్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చెక్ చేసుకుందాం.
చూసారా, ఒరిజినల్ వాల్యూ 8 GB అని ఉంటే అది -0.08 కింద కన్వర్ట్ అయింది. అండ్ అలా ఇక్కడ 16 అని ఉన్నది 1.35 కింద కన్వర్ట్ అయింది. వెన్ టు యూజ్ స్టాండర్డైజేషన్, సపోర్ట్ వెక్టర్ మెషిన్ యూజ్ చేయాలనుకున్నప్పుడు, లీనియర్ రిగ్రెషన్, లాజిస్టిక్ రిగ్రెషన్స్ ని యూజ్ చేయాలనుకున్నప్పుడు, ఆర్టిఫిషియల్ న్యూరల్ నెట్వర్క్స్, డేటా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కి క్లోజ్ గా ఉన్నప్పుడు, అండ్ అలానే అవుట్లైస్ ఇంపాక్ట్ అనేది తగ్గాలనుకున్నప్పుడు. నార్మలైజేషన్ అవుట్లైస్ ని చాలా ఇంపాక్ట్ చేస్తుంది, బట్ స్టాండర్డైజేషన్ అవుట్లైస్ ని తగ్గిస్తుంది. స్టాండర్డైజేషన్ చేశాక గ్రాఫ్ ని ప్లాట్ చేస్తే ఆ గ్రాఫ్ ని స్టాండర్డ్ నార్మల్ కర్వ్ ఆర్ స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటారు. ఇందులో మీన్ వాల్యూ వచ్చి 0 అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంటుంది. నార్మలైజేషన్ అంటే బౌండరీస్ క్రియేట్ చేసి అన్ని సేమ్ రేంజ్ లో కంపేర్ చేయడం. స్టాండర్డైజేషన్ అంటే యావరేజ్ బిహేవియర్ ని బేస్ చేసుకొని డిఫరెన్సెస్ ని ఫెయిర్ గా మెజర్ చేయడం. జనరల్ గా రిలేషన్షిప్ లో గొడవలు అవడానికి ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే మనీ. లవ్ చేసుకునేటప్పుడు స్టార్టింగ్ లో తను ఎంత సంపాదిస్తున్నాడు అనే దాన్ని అంతగా పట్టించుకోరు, కానీ కొన్ని రోజులు గడిచాక నీకన్నా నా శాలరీ ఎక్కువ అని ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవడం, ఏదో చిన్న డైమండ్ నెక్లెస్ అడిగితే ఆ మాత్రం కొనలేని వాడివి నీకెందుకు గర్ల్ ఫ్రెండ్ అని అనుకోవడం, లేదా ఏదైనా మనీ రిలేటెడ్ వాటిలో ఎక్కువ గొడవలు వస్తాయి. జనరల్ గా రిలేషన్షిప్ లో ఉన్న వాళ్ళకి ఎలాంటి ఖర్చులు ఉంటాయి? టెడ్డీ బేర్, చాక్లెట్స్ లాంటి చిన్న చిన్న గిఫ్ట్స్ ఇవ్వడం, లేదా పికప్స్, డ్రాప్స్ అండ్ మొబైల్ రీఛార్జ్ లాంటివి చేస్తాం. వీటికి పెద్ద ఖర్చు ఏమి ఉండదు కదా, కానీ కొంతమంది అయితే ఐఫోన్స్, గోల్డ్ లాంటి కాస్ట్లీ గిఫ్ట్స్ కూడా ఇస్తారు. నా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే తన బాయ్ ఫ్రెండ్ కోసం 2.5 lakhs పెట్టి బైక్ కూడా కొనిచ్చింది. ప్రేమ పిచ్చిది అంటే ఎప్పుడు వెంటనే గానీ మరీ ఎంత పిచ్చిదని అప్పుడే తెలుసుకున్నాను. ఇలాంటి ఖర్చులు కనుక మనం ప్లాట్ చేసి చూసుకున్నాం అనుకోండి, అవి మోస్ట్లీ రైట్ స్కీవ్డ్ ఉంటాయి. ఎందుకంటే మోస్ట్లీ అన్ని ఖర్చులు కూడా హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ లో ఉన్న ఈ ఐఫోన్స్, బైక్స్ లాంటివి లాక్స్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన డేటా సెట్ లోని ప్రైస్ కాలమ్ ని తీసుకుందాం. ఆ కాలమ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ చెక్ చేసినప్పుడు అది హెవీలీ రైట్ స్కీవ్డ్ అని తెలుసుకున్నాం కదా. సో ఇలాంటి సిచ్యువేషన్ లో మనం లాగ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే టెక్నిక్ యూజ్ చేస్తాము. సో ఈ లాగ్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ప్రైస్ కాలమ్ లోని బిగ్ వాల్యూస్ అన్నిటిని కంప్రెస్ చేసి స్మాల్ వాల్యూస్ ని టచ్ కూడా చేయదు. అలా చేయడం వల్ల ఈ స్క్యూనెస్ ని రెడ్యూస్ చేసి డిస్ట్రిబ్యూషన్ ని నార్మల్ షేప్ కి క్లోజ్ గా వచ్చేలాగా చేస్తుంది. సో ఈ లాగ్ ట్రాన్స్ఫర్మేషన్ ని అప్లై చేశాక వచ్చే షేప్ ని లాగ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అంటాము. ఇప్పుడు మనం మన ప్రైస్ కాలమ్ కి లాగ్ ని అప్లై చేసుకుందాం. ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్న ఈ వాల్యూస్ ని మనం price_log అనే కాలమ్ కి అసైన్ చేసుకుందాం. ఇప్పుడు మన డిస్ట్రిబ్యూషన్ ని చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, మన ఓల్డ్ ప్రైస్ కాలమ్ ఉంది కదా, దానికి ఇక్కడ హెవీలీ రైట్ స్క్యూడ్ ఉంది. మనం ఇక్కడ క్లియర్ గా చెక్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ మనం లాగ్ అప్లై చేసిన తర్వాత ఇది ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయింది. ఇప్పుడు మనం ఈ వాల్యూస్ ని కంపేర్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, మన ఒరిజినల్ ప్రైస్ 71,378.68 ఉంది, కానీ అది 11.17 కింద కన్వర్ట్ అయింది. అండ్ అలాగే మీరు మిగతా వాల్యూస్ కూడా చెక్ చేసుకోవచ్చు. 47,000 ఉన్నది 10 కింద, అలాగే 30,000 ఉన్నది 10.3 కింద కన్వర్ట్ అయింది. ఇది క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. 1,35,195 ఉన్నది 11.8 కింద కన్వర్ట్ అయింది. చూసారా వాల్యూస్ ఎంత కంప్రెస్ అయిపోయినాయో. వెన్ టు యూజ్ లాగ్ ట్రాన్స్ఫార్మ్, ఇన్కమ్, ప్రైస్, పొల్యూషన్, సేల్స్, కౌంట్స్, ఎనీ ఫీచర్స్ విత్ లాంగ్ రైట్ టైల్, ఫ్యూ ఎక్స్ట్రీమ్ వాల్యూస్ అండ్ పాజిటివ్ వాల్యూస్ ఉన్నప్పుడు మాత్రమే. అండ్ మోస్ట్ రియల్ వరల్డ్ ఫైనాన్షియల్ డేటా ఈస్ స్కేవ్డ్ వెన్ నాట్ టు యూజ్ లాగ్ ట్రాన్స్ఫార్మ్. మీ డేటా సెట్ లో జీరో వాల్యూస్, నెగిటివ్ వాల్యూస్, లేదా మీ డేటా సెట్ ఆల్రెడీ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ లో ఉంటే, అండ్ అలానే డెసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్ లాంటి ట్రీ బేస్డ్ మోడల్స్ లో ఇది అన్నెసరీ. బ్లైండ్ గా లాగ్ ట్రాన్స్ఫార్మ్ యూజ్ చేయడం స్టూపిడిటీ. అండ్ మీకు ఇప్పుడు డౌట్ రావచ్చు, ఒకవేళ మీ కాలమ్ లో జీరో వాల్యూస్ ఉంటే ఏం చేయాలని. దెన్ ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ log x, we have to use log x+1. This is called log 1p transformation. సో ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే, రిలేషన్షిప్ లో అడ్జస్ట్ అవ్వకపోతే బ్రేకప్ ఎలాగవుతుందో, మెషిన్ లెర్నింగ్ లో స్కేలింగ్ చేయకపోతే మోడల్స్ కూడా అలాగే కన్ఫ్యూజ్ అవుతాయి. మనం 3 టూల్స్ నేర్చుకున్నాం కదా, ఈచ్ వన్ హ్యాస్ వన్ క్లియర్ జాబ్. నార్మలైజేషన్ అప్లై చేసినప్పుడు సేమ్ బౌండరీస్ లోకి అన్ని వాల్యూస్ ని చేంజ్ చేస్తుంది. ఇది డిస్టెన్స్ బేస్డ్ మోడల్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది. స్టాండర్డైజేషన్ యావరేజ్ ని బేస్ చేసుకుని ఫెయిర్ కంపారిజన్ చేస్తుంది. ఇది లీనియర్ అండ్ గ్రేడియంట్ బేస్డ్ మోడల్స్ కోసం బాగా ఉపయోగపడుతుంది. లాగ్ ట్రాన్స్ఫర్మేషన్ బిగ్ వాల్యూస్ ని కంప్రెస్ చేసి స్క్యూనెస్ ని తగ్గిస్తుంది. సో రిమెంబర్ దిస్, స్కేలింగ్ ఫిక్సెస్ లెవెల్స్, లాగ్ ఫిక్సెస్ యాటిట్యూడ్. ఇఫ్ యూ యూజ్ ది రాంగ్ టెక్నిక్, మీ మోడల్ స్మార్ట్ గా కాకుండా బయాస్ గా మారుతుంది. సో ఇప్పుడు దాకా మనం నంబర్స్ ని అడ్జస్ట్ చేసాం కదా, కానీ రిలేషన్షిప్ లో ప్రాబ్లమ్స్ అనేవి నంబర్స్ వల్ల మాత్రమే రావు, కమ్యూనికేషన్ వల్ల కూడా వస్తాయి. లాంగ్వేజ్ గనక మనం అర్థం చేసుకోలేకపోతే ఎంత అడ్జస్ట్ అయినా యూజ్ ఉండదు కదా. మన మోడల్స్ కూడా సేమ్ ప్రాబ్లం. నంబర్స్ అర్థం అవుతాయి, కానీ టెక్స్ట్, నేమ్స్, కేటగిరీస్ అసలేం అర్థం కావు. సో ఇప్పుడు మన నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే,
మన మోడల్ కి లాంగ్వేజ్ ఎలా నేర్పిస్తాం? అది తెలుసుకోవాలంటే వీ హ్యావ్ టు లెర్న్ ది ఫీచర్ ఎన్కోడింగ్. జనరల్ గా మనం రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు మనం ఫేస్ చేసే ఇంకొక పెద్ద ప్రాబ్లం ఏంటంటే తన ఇష్టాలని సరిగ్గా గెస్ చేయలేకపోవడం. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ నే తీసుకుందాం. అందులో స్వీట్స్, హాట్స్ ఇలా డిఫరెంట్ ఐటమ్స్ ఉంటాయి కదా. అందులో కూడా ఎక్కువ స్వీట్ గా ఉండే ఐటమ్స్ ఉంటాయి, మీడియం ఆర్ లో స్వీట్ గా ఉండే ఐటమ్స్ కూడా ఉంటాయి. స్పైసీనెస్ లో కూడా ఇలాగే లెవెల్స్ ఉంటాయి కదా, లైక్ మైల్డ్, మీడియం, స్పైసీ, ఎక్స్ట్రా స్పైసీ అని. సో మనం తినే ఐటమ్స్ ని బట్టి మన ప్రిఫరెన్సెస్ అనేవి తెలుస్తాయి. కొన్నిసార్లు లేడీస్ వాళ్ళు చేసే వంటను బట్టి వాళ్ళు ఏ మూడ్ లో ఉన్నారో తెలుస్తుంది. లైక్ వాళ్ళు మన మీద కోపంగా ఉన్నారనుకో, కూరలో ఎక్కువ కారం వేసి బాగా స్పైసీగా చేస్తారు. సో ఆ ఘాటును బట్టి తను ఎంత కోపంగా ఉందో అర్థమవుతుంది. ఏదైనా గుడ్ న్యూస్ చెప్పాలన్నా లేదా వాళ్ళు హ్యాపీగా ఉన్నారంటే ఎక్కువ స్వీట్స్ చేస్తారు కదా. అండ్ వీటికి ఒక నేచురల్ ఆర్డర్ అనేది ఉంటుంది. లైక్ మైల్డ్ ఈజ్ లెస్ దాన్ మీడియం, మీడియం ఈజ్ లెస్ దాన్ స్పైసీ, అలాగే స్పైసీ ఈజ్ లెస్ దాన్ ఎక్స్ట్రా స్పైసీనెస్. సో వీ కెన్ గివ్ ది నెంబర్. లైక్ మైల్డ్ అంటే 0 అని, మీడియం అంటే 1 అని, స్పైసీ అంటే 2 అని, ఎక్స్ట్రా స్పైసీ అంటే 3 అని. సో మన డేటా సెట్ లోని కేటగిరికల్ కాలమ్స్ కి వేటికైతే ఒక నేచురల్ ఆర్డర్ ఉంటుందో, లైక్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మూవీ రేటింగ్, క్లోతింగ్ సైజెస్, ఎగ్జామ్ గ్రేడ్స్, వాటికి న్యూమరికల్ వాల్యూస్ ని అసైన్ చేసి మన మోడల్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేయొచ్చు. ఈ ప్రాసెస్ ని మనం లేబుల్ ఎన్కోడింగ్ అంటాం. దీనికి ఎగ్జాంపుల్ ని నేను నెక్స్ట్ చెప్తాను. జెండర్, కలర్, సిటీ నేమ్స్ ఇలాంటి వాటికి ఒక నేచురల్ ఆర్డర్ ఉండదు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఐస్ క్రీమ్ నే తీసుకుందాం. అందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి కదా, లైక్ వెనిలా, బటర్ స్కాచ్, స్ట్రాబెరీ, చాక్లెట్. బట్ ఈ ఫ్లేవర్స్ కి ఒక నేచురల్ ఆర్డర్ అనేది ఉండదు. చాక్లెట్ ఈజ్ గ్రేటర్ దాన్ వెనిలా అని, బటర్ స్కాచ్ లెస్ దాన్ స్ట్రాబెరీ అని. కానీ వీటిలో తనకి ఇష్టమైన ఫ్లేవర్ తెలుసుకోవాలంటే ఎలా? మనం ఫస్ట్ టైం కలిసినప్పుడు చాక్లెట్ ఆర్డర్ చేసాం కాబట్టి దానికి 1 అని, సెకండ్ టైం వెళ్ళినప్పుడు వెనిలా తిన్నాం కాబట్టి దానికి 2 అని, స్ట్రాబెరీకి 3 అని, బటర్ స్కాచ్ 4 అని ఇలా ఆర్డర్ ఇచ్చామనుకో, 4 అన్నిటికన్నా పెద్దది కాబట్టి బటర్ స్కాచ్ ఈజ్ హర్ ఫేవరెట్ అని అనుకుందామా? లేదా ఫస్ట్ టైం చాక్లెట్ తిన్నాం కాబట్టి చాక్లెట్ ఈజ్ హర్ ఫేవరెట్ అని అనుకుందామా? రెండు కరెక్ట్ కాదు కదా. సో జనరల్ గా మనం ఏం చేస్తాం, తను ఎక్కువగా ఏది ఆర్డర్ చేస్తుందో చూసి అదే తన ఫేవరెట్ అని అనుకుంటాం కదా. ఎస్యూమ్ దట్ మనం 10 టైమ్స్ ఐస్ క్రీమ్ తిన్నాం అనుకుందాం. అందులో 2 టైమ్స్ చాక్లెట్, 1 టైం వెనిలా, 4 టైమ్స్ స్ట్రాబెరీ, 3 టైమ్స్ బటర్ స్కాచ్ తిన్నాం అనుకుందాం. ఇక్కడ స్ట్రాబెరీ ఐస్ క్రీమ్ ఎక్కువ సార్లు తింది కాబట్టి తన ఫేవరెట్ వచ్చేసి స్ట్రాబెరీ అని మనం గెస్ చేయొచ్చు. కానీ మనం లేబుల్ ఎన్కోడింగ్ లో ఇచ్చినట్టు చాక్లెట్ కి 1, వెనిలాకి 2, స్ట్రాబెరీకి 3 అండ్ బటర్ స్కాచ్ కి 4 అని ఇచ్చామనుకోండి, అప్పుడు మన మోడల్ కూడా 4 అన్నిటికన్నా పెద్దది కాబట్టి బటర్ స్కాచ్ ఈజ్ హర్ ఫేవరెట్ అని అనుకునే ఛాన్స్ ఉంటది కదా. టు అవాయిడ్ దట్ కన్ఫ్యూజన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దీస్ వాల్యూస్ ఇంటూ బైనరీ ఫార్మాట్. ఇలా మన డేటా సెట్ లోని నామినల్ డేటాని మిషన్స్ కి అర్థమయ్యే లాంగ్వేజ్ అంటే బైనరీ లాంగ్వేజ్ లోకి కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని వన్ హాట్ ఎన్కోడింగ్ అంటాం. సో మనం వన్ హాట్ ఎన్కోడింగ్ ని యూజ్ చేసినప్పుడు టేబుల్ లో చూపించినట్టుగా చాక్లెట్ అని ఉన్న చోట 1 అని, మిగతా వాటన్నిటికి 0 ని అసైన్ చేస్తాం. అలాగే వెనిలా అని ఉన్న చోట 1 అని, స్ట్రాబెరీ దగ్గర 1 అని పెడతాం. అలాగే బటర్ స్కాచ్ దగ్గర 1 అని, వాటిని 0 కింద కన్వర్ట్ చేస్తాం. ఈ సేమ్ టెక్నిక్ ని యూజ్ చేసి మనం తన ఫేవరెట్ కలర్ ఏంటి, ప్లేస్ ఏంటి అండ్ అదర్ థింగ్స్ ని గెస్ చేయొచ్చు కదా. ఇప్పుడు మన డేటా సెట్ లో ఉన్న CPU కేటగిరీ అనే కాలమ్ ని న్యూమరికల్ ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేయడానికి వన్ హాట్ ఎన్కోడింగ్ అనే టెక్నిక్ ని అప్లై చేద్దాం. దానికోసం మనం పాండాస్ లైబ్రరీలో ఉన్న గెట్ డమ్మీస్ అనే ఫంక్షన్ ని యూజ్ చేస్తాము. ఫస్ట్ మనం ఈ CPU కేటగిరీ అనే కాలమ్ లో ఎన్ని యూనిక్ వాల్యూస్ ఉన్నాయో చెక్ చేసుకుందాం. సో మనకి ఇంటెల్ కోర్ i5, ఇంటెల్ కోర్ i7, AMD, ఇంటెల్ కోర్ i3, ఇంటెల్ అదర్ అండ్ ఆల్సో ఇంకా అదర్స్ అని కూడా ఉంది కదా. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఇప్పుడు ఈ గెట్ డమ్మీస్ అనే ఫంక్షన్ కేటగిరికల్ వాల్యూస్ ని సపరేట్ బైనరీ కాలమ్స్ గా కన్వర్ట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం ఆ వాల్యూస్ ని CPU ఎన్కోడెడ్ అనే డేటా ఫ్రేమ్ లోకి స్టోర్ చేసుకుందాం. ఈ CPU ఎన్కోడెడ్ లో బూలియన్ వాల్యూస్ కింద క్రియేట్ అయింది, బట్ మనం దాన్ని బైనరీ కింద కన్వర్ట్ చేసుకోవాలి. ఫస్ట్ మనం ఈ ఎన్కోడెడ్ వాల్యూస్ ని మన ఒరిజినల్ డేటా ఫ్రేమ్ కి కాన్కాట్ చేసి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఈ బూలియన్ వాల్యూస్ ని బైనరీ వాల్యూస్ కింద కన్వర్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఇవి కన్వర్ట్ అయినాయో లేదో క్రాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసారా ఈ బూలియన్ వాల్యూస్ అన్ని బైనరీ కింద కన్వర్ట్ అయిపోయినాయి. మీరు దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ చూడండి CPU కేటగిరీ ఇంటెల్ కోర్ i5 ఉంది కదా, ఆ ఇంటెల్ కోర్ i5 మాత్రం ఇక్కడ 1 ఉండి మిగతావన్నీ 0s అయిపోయినాయి. అండ్ అలాగే i7 అని ఉంది కదా, ఇక్కడ చూడండి i7 దగ్గర 1 ఉండి మిగతావన్నీ 0 అయిపోయినాయి. ప్రతి CPU కేటగిరీకి ఒక కాలం క్రియేట్ అయింది కదా. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ వన్ హాట్ ఎన్కోడింగ్ ని ఆర్డినల్ డేటాకి యూజ్ చేయకూడదు. ఇఫ్ యూ వాంట్ టు నో మోర్ డీటెయిల్స్ అబౌట్ వాట్ ఈస్ ఆర్డినల్
డేటా, వాట్ ఈస్ నామినల్ డేటా, కంటిన్యూస్, డిస్క్రీట్, క్వాంటిటేటివ్ అండ్ క్వాలిటేటివ్ అనే ఈ డేటా టైప్స్ ఏదైనా కన్ఫ్యూజన్ ఉంటే కమెంట్స్ లో మెన్షన్ చేయండి. ఐ విల్ మేక్ ఏ వీడియో ఆన్ దట్. ఇక్కడే చెప్పాననుకో ఇంకా ఈ వీడియోలు అంతా ఎక్కువగా పెరిగిపోతుంది. ఓకే, లెట్స్ మూవ్ టు ద టాపిక్. గర్ల్స్ ఎప్పుడు అన్ని మాటలతోనే చెప్పరు. వాళ్ళు చేసే పనిని బట్టి, వాళ్ళు తినే ఫుడ్ ని బట్టి అండ్ వాళ్ళు సెలెక్ట్ చేసుకునే ఐటమ్స్ ని బట్టి కూడా మనతో కమ్యూనికేట్ చేస్తారు. సో వాటిని ఎంత బాగా అర్థం చేసుకుంటే మీ లైఫ్ కూడా అంత స్మూత్ గా ఉంటుంది. చాలా మంది ఇక్కడే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. డమ్మీ వేరియబుల్స్ అని అదేదో సపరేట్ టాపిక్ లాగా ట్రీట్ చేస్తారు. యాక్చువల్లీ డమ్మీ వేరియబుల్స్ అంటే ఆప్టిమైజ్డ్ వన్ హాట్ ఎన్కోడింగ్. ఐ విల్ టేక్ ది సేమ్ ఐస్ క్రీమ్ ఎగ్జాంపుల్. వన్ హాట్ ఎన్కోడింగ్ చేసినప్పుడు 4 న్యూ కాలమ్స్ క్రియేట్ అయ్యాయి కదా, ఇలా ఈ టేబుల్లో చూపించినట్టు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ లాస్ట్ కాలమ్ కనుక డిలీట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఇందులో పెద్ద చేంజ్ ఏం లేదు కదా, సేమ్ మ్యాటర్ అనేది కన్వే అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే బటర్ స్కాచ్ అని ఉందో అక్కడ 3 జీరోస్ అనేది చూపిస్తుంది. సో చాక్లెట్, వెనిలా, స్ట్రాబెరీ ఈ 3 జీరో ఉందంటే మిగిలింది బటర్ స్కాచ్ కదా. అండ్ ఈ లాస్ట్ కాలమ్ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ మిగతా 3 కాలమ్స్ లో ఉంటుంది. సో మనం వన్ హాట్ ఎన్కోడింగ్ చేసినప్పుడు n కాలమ్స్ అనేవి క్రియేట్ అయితే డమ్మీ వేరియబుల్స్ క్రియేట్ చేయడానికి n-1 చేస్తాం, అంతే తేడా. మనం గనక ఆ లాస్ట్ కాలమ్ ని డిలీట్ చేయకపోతే మన మోడల్ అనేది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటుంది. ఈ ప్రాబ్లం ని డమ్మీ వేరియబుల్ ట్రాప్ అంటారు. ఎందుకంటే ఆ లాస్ట్ కాలం వల్ల మన మోడల్ కి కొత్త ఇన్ఫర్మేషన్ ఏం యాడ్ అవ్వదు కదా. సో ఇప్పుడు నేను మన డేటా సెట్ లో ఉన్న కంపెనీ కాలం కి డమ్మీ వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తాను. దానికి మనం సేమ్ గెట్ డమ్మీస్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. కానీ లాస్ట్ లో డ్రాప్ ఫస్ట్ ఈజ్ ఈక్వల్ టు ట్రూ అని మెన్షన్ చేస్తాం. అంటే n-1 అనే లాజిక్ ని అప్లై చేస్తాం, అంతే. ఇప్పుడు మనం ఈ n-1 లాజిక్ అనేది అప్లై అయిందో లేదో క్రాస్ చెక్ చేసుకుందాం. మన ఒరిజినల్ కంపెనీ కాలమ్ లో 19 యూనిక్ వాల్యూస్ ఉంటే గెట్ డమ్మీస్ క్రియేట్ చేసాం కదా, దానిలో 18 న్యూ కాలమ్స్ ఉన్నాయి. ఓకేనా? సో దీని వల్ల మనకి అడ్వాంటేజ్ ఏంటంటే డమ్మీ వేరియబుల్ ట్రాప్ ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసారా, మనకి ప్రతి కంపెనీకి ఒక న్యూ కాలమ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఈ బూలియన్ వాల్యూస్ మనం బైనరీ కింద కన్వర్ట్ చేయాలి. సో ఈ టాస్క్ నేను మీకు వదిలేస్తున్నాను, మీరు ట్రై చేసి కమెంట్స్ లో నాకు మెన్షన్ చేయండి. అండ్ అలాగే ఇది గమనించారా, మన కాలమ్ కౌంట్ అనేది ఇంతకు ముందు ఎలా ఉంది, ఇప్పుడు చూడండి 45 కింద పెరిగిపోయింది. అడ్వాంటేజెస్ ఆఫ్ డమ్మీ వేరియబుల్స్: డేటా సెట్ సైజ్ కంట్రోల్, అన్నెసరీ కాలమ్ ని రిమూవ్ చేసి డేటా సెట్ ని క్లీన్ గా ఉంచుతుంది. మల్టీ కోలినియారిటీని అవాయిడ్ చేస్తుంది. ఒక కాలమ్ వాల్యూని ఇంకొక కాలమ్ ఈజీగా ప్రెడిక్ట్ చేయలేకపోతే మోడల్ కన్ఫ్యూజ్ అవ్వదు. ఎస్పెషల్లీ లీనియర్ రిగ్రెషన్ లో ఇది చాలా ఇంపార్టెంట్. ఈజ్ మస్ట్ ఫర్ లీనియర్ మోడల్స్. లీనియర్ అండ్ లాజిస్టిక్ రిగ్రెషన్ లాంటి మోడల్స్ కి రిలేషన్షిప్స్ అనేవి క్లియర్ గా ఉండాలి. డమ్మీ వేరియబుల్స్ వాడితే ప్రెడిక్షన్స్ స్టేబుల్ గా ఉంటాయి, క్లీన్ అండ్ ఎఫిషియెంట్. ఎందుకంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యూజ్ చేయకుండా సేమ్ మీనింగ్ ని సింపుల్ వేలో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి లెస్ కాలమ్స్ ఈజ్ ఈక్వల్ టు బెటర్ పర్ఫార్మెన్స్. అండ్ ఇందులో కూడా కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. హ్యూమన్ రీడబిలిటీ అనేది కొంచెం తగ్గుతుంది. ఎందుకంటే 0 and 1 అనేది మెన్షన్ చేస్తున్నప్పుడు మనకి ఇది చాక్లెట్, ఇది వెనిలా అని ఈజీగా గెస్ చేయలేం కదా, ఎందుకంటే ఎక్కువ కాలమ్స్ క్రియేట్ అవుతా ఉంటాయి. అండ్ అలానే ఇలా కేటగిరీస్ అనేవి పెరిగే కొద్దీ మన డేటా సెట్ కూడా హెవీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 100 ప్రొడక్ట్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు 100 న్యూ కాలమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. సో ఇలా కాలమ్ కౌంట్ పెరిగినప్పుడు డేటా సెట్ స్పార్స్ అయిపోతుంది. అండ్ వీటి వల్ల ట్రీ బేస్డ్ మోడల్స్ కి పెద్ద యూజ్ ఏమి ఉండదు. డెసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్ లాంటి మోడల్స్ కి డమ్మీ వేరియబుల్స్ వాడినా వాడకపోయినా సేమ్ రిజల్ట్ వస్తుంది. సో డమ్మీ వేరియబుల్స్ ఈజ్ ఈక్వల్ టు స్మార్ట్ వన్ హాట్ ఎన్కోడింగ్ వితౌట్ రిడెండెన్సీ. గుర్తుపెట్టుకోండి, వన్ హాట్ ఎన్కోడింగ్ చేయడం ఈజీ, బట్ డమ్మీ వేరియబుల్స్ వాడడం స్మార్ట్. ఫీచర్ బిన్నింగ్ ని ఒక లైన్ లో అర్థం చేసుకోవాలంటే కంటిన్యూస్ నంబర్స్ ని మీనింగ్ఫుల్ గ్రూప్స్ లోకి డివైడ్ చేయడాన్ని ఫీచర్ బిన్నింగ్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ మార్క్స్ నే తీసుకుందాం. అవి 0 to 100 వరకు ఉంటాయి కదా. జనరల్ గా మనం నీకు ఇంగ్లీష్ లేని వచ్చినాయి, మ్యాథ్స్ లేని వచ్చినాయి, సైన్స్ లేని వచ్చినాయి ఇలా కాకుండా పాస్ ఆఫ్ ఫెయిల్ అని అడుగుతాం కదా. సో వాళ్ళు కూడా ఏం చేస్తంటే నాకు 99 వచ్చినాయి లేదంటే 65 వచ్చినాయి అని ఇలా మార్క్స్ కాకుండా జనరల్ గా నేను ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యాను, డిస్టింక్షన్ లో పాస్ అయ్యాను లేదా ఫెయిల్ అయ్యాను అని చెప్తారు. సో న్యూమరికల్ వాల్యూస్ గా ఉన్న మార్క్స్ ని కేటగిరికల్ కాలమ్ లోకి కన్వర్ట్ చేయడాన్ని ఫీచర్ బిన్నింగ్ అంటాము. ఈ ఫీచర్ బిన్నింగ్ చేయడానికి మెయిన్ గా 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి కట్ ఈక్వల్ విత్ బిన్నింగ్. వాట్ ఈస్ కట్?
మన డేటా సెట్ లో ప్రెసెంట్ మార్క్స్ అనే కాలం ఏం లేదు, బట్ ఇమాజిన్ దట్ మార్క్స్ అనే కాలం డేటా సెట్ లో ఉందనుకోండి. అప్పుడు మనం ఏం చేస్తామంటే కట్ అంటే మనం ఫిక్స్డ్ రేంజ్ డిసైడ్ చేస్తాము అండ్ ఈ ప్రతి రేంజ్ ని ఒక బిన్ అని వాటికి నేమ్స్ అసైన్ చేస్తాము. లైక్ 0 to 34 అంటే ఫెయిల్ అని, 35 to 50 అంటే పాస్ అని, 51 to 70 అంటే ఫస్ట్ క్లాస్ అని, 71 to 100 అంటే డిస్టింక్షన్ అని. అండ్ ఈ కట్ వల్ల రేంజ్ విడ్త్ ఫిక్స్డ్ గా ఉంటుంది, బట్ కౌంట్ అనేది అన్ఈవెన్ గా ఉండొచ్చు. మన దానిలో పీపీఐ అని ఉంది కదా, సో ఆ పీపీఐ ని మనం బిన్స్ కింద కన్వర్ట్ చేద్దాం. సేమ్ ఇక్కడ ఏదైతే మనం యూజ్ చేసామో అదే ఫార్మాట్ pd.cut అని యూజ్ చేయాలి. పైన ఏదైతే లాజిక్ యూజ్ చేసామో సేమ్ లాజిక్ యూజ్ చేయాలి. సో ఫస్ట్ మనం pd.cut, మన కాలం ఏంటిది df ppi పిన్స్, అలాగే 160 ఒకటి, 250 అండ్ 400. ఇప్పుడు వాటికి లేబుల్స్ ఇవ్వాలి కదా. ఫస్ట్ వన్ లో, సెకండ్ వన్ ఇస్ మీడియం, హై, వెరీ హై. సో ఇప్పుడు మనం దీన్ని ఏం చేద్దాం అంటే పీపీఐ బీన్స్ అనే న్యూ కాలమ్ కి అసైన్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు ఈ వాల్యూస్ ని మనం క్రాస్ చెక్ చేసుకుందాం. ఇక్కడ చూసారా, ఈ మీడియం వాల్యూలో 723 ఉంది, అలాగే లోలో 294, హైలో 187, వెరీ హైలో 69 వాల్యూస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, మన కండిషన్ ఒకటి పెట్టుకున్నాం కదా. చూసారా, 160 to 250 మధ్యలో ఉంటే హై అని రావాలని పెట్టుకున్నాం, ఇక్కడ సేమ్ వచ్చింది. అండ్ అలాగే 120 to 160 మధ్యలో ఉంటే మీడియం అని రావాలి, సేమ్ ఇక్కడ 127 ఉంది కదా, సో ఇది మీడియం అని వచ్చింది. ఓకేనా, ఇలా మనం కరెక్ట్ వాల్యూస్ వచ్చిన లేదా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఈ పీపీఐ ని బిన్స్ కింద కన్వర్ట్ చేసుకున్నాం కదా, పీపీఐ బిన్స్ కి ఒక ఆర్డర్ అనేది ఉంది. అదేంటంటే లో ఈజ్ లెస్ దాన్ మీడియం, మీడియం ఈజ్ లెస్ దాన్ హై, హై ఈజ్ లెస్ దాన్ వెరీ హై కదా. సో ఇప్పుడు మీకు ఈ కాన్సెప్ట్ గుర్తుందా? నేను ఫస్ట్ లో చెప్పాను లేబుల్ ఎన్కోడింగ్ అనేది. దేనికైతే ఒక ఆర్డర్ ఉంటుందో దానికి మనం వాల్యూస్ అసైన్ చేయాలని. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే లేబుల్ ఎన్కోడింగ్ ద్వారా ఈ కేటగిరికల్ వాల్యూస్ ని న్యూమరికల్ కింద కన్వర్ట్ చేసుకుందాం. సో దానికి పైథాన్ కోడ్ ఏంటంటే ఇలా మనం ఈ లేబుల్ ఎన్కోడర్ ని ఇంపోర్ట్ చేసుకుని దానికి ఇఫీ ట్రాన్స్ఫార్మ్ ని అప్లై చేయాలి. కానీ దీని వల్ల మనకు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే ఈ లేబుల్ ఎన్కోడర్ ఏం చేస్తుందంటే ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో మనకి వాల్యూస్ ని అసైన్ చేస్తుంది. అది ఎలాగో ఇప్పుడు మీకు చూపిస్తాను. హెచ్ ఉంటే 0 అని, దాని తర్వాత ఎల్ వస్తుంది కదా, దానికి 1 అని, ఎం ఉంటే 2 అని. సో దాని వల్ల మనకున్న ప్రాబ్లం ఏంటిది అంటే మన ఒక నేచురల్ ఆర్డర్ ఉంది కదా, ఈ లో ఈజ్ లెస్ దాన్ మీడియం అని, అలాగే మీడియం ఈజ్ లెస్ దాన్ హై అని, హై ఈజ్ లెస్ దాన్ వెరీ హై అని, ఈ ఆర్డర్ ని మనం లూజ్ అవుతాం. ఓకేనా, సో ఈ ఆర్డర్ ని మనం మిస్ అవ్వకూడదంటే మనం మాన్యువల్ గా ఈ వాల్యూస్ ని అసైన్ చేయాలి ఇన్స్టెడ్ ఆఫ్ లేబుల్ ఎన్కోడర్. అదేం పెద్ద ప్రాబ్లం కాదు, ఇప్పుడే మీకు చూపిస్తాను. సో ఇలా మనకు కావాల్సిన ఆర్డర్ లో వాల్యూస్ ని అసైన్ చేసుకుని ఆ ఆర్డర్ ని మనం మ్యాప్ చేసుకోవాలి, అంతే. చూసారా, మీడియం అన్నదానికి 1 వచ్చింది, ఇప్పుడు హై అన్నదానికి 2 వచ్చింది. మనకు కావాల్సింది అంతే కదా. అండ్ అలాగే మనం పీపీఐ బిన్ ని డ్రాప్ చేసుకోవాలి, ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ పీపీఐ బిన్ ఎన్కోడెడ్ క్రియేట్ చేసుకున్నాం కదా. చూసారా, పీపీఐ బిన్ అనేది పోయి పీపీఐ బిన్ ఎన్కోడెడ్ అని వచ్చింది. వెన్ టు యూస్ కట్, మనం ఈ కట్ అనేది క్లియర్ అకాడమిక్ రూల్స్ ఉన్నప్పుడు, ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్ లో 35 అనేది పాస్ మార్క్ ఉంటుంది, కొన్నిటికైతే 50 అనేది పాస్, బిజినెస్ ఆర్ డొమైన్ నాలెడ్జ్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు, అండ్ బౌండరీస్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు, లైక్ ఎగ్జామ్ రూల్స్ లాగా. వెన్ నాట్ టు యూస్ కట్, డేటా అనేది స్కీవ్డ్ గా ఉన్నప్పుడు, ఒక బిన్ లో కౌంట్ అనేది ఎక్కువ ఉండి ఇంకొక బిన్ లో చాలా తక్కువ కౌంట్ ఉన్నప్పుడు. సెకండ్ వన్ ఈస్ క్యూ కట్, ఈక్వల్ ఫ్రీక్వెన్సీ బిన్నింగ్. క్యూ కట్ లో రేంజ్ అనేది ఫిక్స్డ్ కాదు, బట్ ప్రతి బిన్ లో సేమ్ నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఉండేలాగా చూసుకోవాలి. సేమ్ మార్క్స్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. ఈ క్యూ కట్ ని ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం ఇక్కడ ఏం చేసాము, ఫస్ట్ దానికి మనమే ఇక్కడ రేంజ్ అసైన్ చేసాం, 0 to 35, 35 to 50 ఇలాగా మనమే డివైడ్ చేసాం కదా. కానీ ఇక్కడ ఈ క్యూ కట్ కి మనం ఏం చేస్తాం అంటే జస్ట్ ఒక 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేయాలని మనం ఈ లేబుల్స్ ఇస్తాం అనమాట. లో, యావరేజ్, గుడ్, ఎక్సలెంట్ అని ఇలా 4 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తుంది, అంతే. అస్యూమ్ దట్ 100 స్టూడెంట్స్ ఉన్నారనుకోండి, అందులో బాటమ్ 25 స్టూడెంట్స్ కి లో అని, నెక్స్ట్ 25 స్టూడెంట్స్ కి యావరేజ్ అని, ఆ నెక్స్ట్ 25 స్టూడెంట్స్ కి గుడ్ అని, అండ్ అలానే టాప్ 25 స్టూడెంట్స్ కి ఎక్సలెంట్ అని. ఇలా బిన్నింగ్ అనేది ఈక్వల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ తో డివైడ్ చేసినప్పుడు దీన్ని మనం క్యూ కట్ అంటాము. ఇక్కడ మనకి రేంజ్ చేంజ్ అవుతుంది, బట్ కౌంట్ అనేది ఈక్వల్ గా ఉంటుంది. వెన్ టు యూస్ క్యూ కట్, ర్యాంకింగ్ ఇంపార్టెంట్ ఉన్నప్పుడు, కాంపిటీషన్ బేస్ ఎవాల్యుయేషన్ చేస్తారు కదా అప్పుడు, స్కీవ్ డేటా ఉన్నప్పుడు. వెన్ నాట్ టు యూస్ క్యూ కట్, ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ రూల్స్ ఉన్నప్పుడు, బిజినెస్ ఎక్స్ప్లెనేషన్ అనేది సింపుల్ గా కావాలన్నప్పుడు. సో దీన్ని ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే కట్ అంటే రేంజ్ ఇంపార్టెంట్
ఇంపార్టెంట్, క్యూ కట్ అంటే కౌంట్ ఇంపార్టెంట్. అండ్ నేను మీకు చెప్పే ఒక ఇంపార్టెంట్ టిప్ ఏంటంటే ఫీచర్ బిన్నింగ్ చేయడం అంటే ఇన్ఫర్మేషన్ ని రెడ్యూస్ చేయడం. సో బ్లైండ్ గా ఈ ఫీచర్ బిన్నింగ్ ని యూజ్ చేయకండి. అండ్ ఈ ఫీచర్ బిన్నింగ్ ఎప్పుడు యూజ్ చేయకూడదంటే ఎగ్జాక్ట్ వాల్యూస్ ఇంపార్టెంట్ అన్నప్పుడు, లీనియర్ మోడల్స్ లో ప్రెసిషన్ కావాలన్నప్పుడు, ఆల్రెడీ మన డేటా సెట్ లో క్లీన్ అండ్ మీనింగ్ఫుల్ నంబర్స్ ఉన్నప్పుడు. సో ఫీచర్ బిన్నింగ్ అంటే నంబర్స్ ని డిస్ట్రాయ్ చేయడం కాదు, మన మోడల్ కి కాంటెక్స్ట్ ఇవ్వడం. మిమ్మల్ని గనక ఇంటర్వ్యూలో వాట్ ఈస్ ఫీచర్ బిన్నింగ్ అని అడిగితే ఫీచర్ బిన్నింగ్ కన్వర్ట్స్ కంటిన్యూస్ వాల్యూస్ ఇంటూ మీనింగ్ఫుల్ గ్రూప్స్. కట్ యూజెస్ ఫిక్స్డ్ రేంజెస్, క్యూ కట్ యూజెస్ ఈక్వల్ ఫ్రీక్వెన్సీ, యూజ్ కట్ వెన్ బౌండరీస్ మ్యాటర్, క్యూ కట్ వెన్ ర్యాంకింగ్ మ్యాటర్. ఇలా రిప్లై ఇచ్చారనుకో మీకు ఖచ్చితంగా జాబ్ వచ్చేస్తుంది. డీలింగ్ ది స్క్యూడ్ డేటా. వాట్ ఈస్ స్క్యూడ్ డేటా? ఆల్రెడీ మనం ప్రైస్ కాలమ్ యొక్క డిస్ట్రిబ్యూషన్ చెక్ చేసినప్పుడు ర్యామ్ అండ్ వెయిట్ కాలమ్స్ లో కూడా చెక్ చేసాం కదా. మన డేటాలో కొన్ని వాల్యూస్ చాలా చిన్నగా ఉండి కొన్ని వాల్యూస్ చాలా పెద్దగా ఉంటే గ్రాఫ్ ఒక సైడ్ కి లాగిపోయి ఉంటది. అదే స్క్యూడ్ డేటా. ఈ స్క్యూడ్ డేటాని హ్యాండిల్ చేయడానికి చాలా మెథడ్స్ ఉన్నాయి, బట్ నేను వాటిని చాలా సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ ఈస్ లాగ్ ట్రాన్స్ఫార్మ్. ఇది మోస్ట్ కామన్. ఈ లాగ్ ట్రాన్స్ఫార్మ్ పెద్ద వాల్యూస్ ని కంప్రెస్ చేస్తుంది, చిన్న వాల్యూస్ ని ఆల్మోస్ట్ టచ్ చేయదు. మనం స్టార్టింగ్ లో నేర్చుకున్నాం కదా. అండ్ నేను లాగ్ ట్రాన్స్ఫార్మేషన్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు వాటి గుర్తు పెట్టుకుని అని చెప్పాను కదా. సో ఇప్పుడు మన డేటాలో జీరోస్ ఉంటే దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలో మన డేటా సెట్ లో ఉన్న SSD GB అని ఉంది కదా, ఆ కాలమ్ ని యూజ్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తా. దీనిలో మనకి జీరో వాల్యూస్ ఉన్నాయి కదా, సో అలా జీరో వాల్యూస్ ఉంటే మనం log 1p ని అప్లై చేస్తాం. ఇక్కడ చూసారా 128 GB దాన్ని 4.8 కింద కన్వర్ట్ చేసింది. అలాగే మనం ఇక్కడ జీరో కింద వదిలేసింది. ఈ లాగ్ ని అప్లై చేసిన తర్వాత సిచ్యువేషన్ చూడండి. సో మనం ఏం చేయాలంటే దీనికి స్టాండర్డ్ స్కేలర్ ని యూజ్ చేసుకోవాలి. స్టాండర్డ్ స్కేలర్ యూజ్ చేస్తే ఏం జరిగిందో తెలుసు కదా. ఇది చూసారా ఎలా ట్రాన్స్ఫార్మ్ అయిందో. లాగ్ ట్రాన్స్ఫార్మ్ చేసాం కదా, దాని డిస్క్రిప్షన్ చూడండి ఎలా చేంజ్ అయిందో. సెకండ్ వన్ ఈస్ స్క్వేర్ రూట్ ట్రాన్స్ఫార్మ్. ఇది లైట్ వర్షన్. ఈ స్క్వేర్ రూట్ ట్రాన్స్ఫార్మ్ లాగ్ అంత స్ట్రాంగ్ కాదు, సో లైట్ గా స్క్యూనెస్ ఉన్నప్పుడు మాత్రమే యూజ్ చేస్తాం. స్మాల్ అడ్జస్ట్మెంట్ కావాలంటే ఇది బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ డెలివరీ టైం, వెయిటింగ్ టైం, కౌంట్ డేటా, నంబర్ ఆఫ్ లైక్స్, నంబర్ ఆఫ్ విజిట్స్, నంబర్ ఆఫ్ డిస్లైక్స్, ఇలాంటి వాటప్పుడు యూజ్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ ఈస్ బాక్స్ కాక్స్ ట్రాన్స్ఫార్మ్. ఇది స్ట్రిట్ ఫెల్ అన్నమాట. బాక్స్ కాక్స్ అంటే లాగ్ లాంటిది కాదు, అలాగే స్క్వేర్ రూట్ లాంటిది కూడా కాదు. డేటాను చూసి బెస్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ని ఆటోమేటిక్ గా అదే చూస్ చేసుకుంటది. వినగానే భలే ఉంది కదా అనిపించింది కదా, బట్ ఇది జీరోస్ ఆర్ నెగిటివ్ వాల్యూస్ ఉంటే పనిచేయదు. మోస్ట్లీ ఇది రీసెర్చ్ పేపర్స్ అప్పుడు, అడ్వాన్స్డ్ మోడల్స్ లోను, అలాగే థియరీస్ చేస్తారు కదా, అలాంటప్పుడు యూజ్ చేస్తారు. ఫోర్త్ వన్ ఈస్ యో జాన్సన్ ట్రాన్స్ఫార్మ్. ఇది ఫ్లెక్సిబుల్ వర్షన్. బాక్స్ కాక్స్ లాగానే కానీ జీరోస్ అండ్ నెగిటివ్ వాల్యూస్ కూడా హ్యాండిల్ చేస్తుంది. ఇది రియల్ వరల్డ్ మెస్సీ డేటాకి సేఫ్ ఆప్షన్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లాగ్ హెవీ ప్రాబ్లమ్స్ కి, స్క్వేర్ రూట్ స్మాల్ ప్రాబ్లమ్స్ కి, బాక్స్ కాక్స్ క్లీన్ పాజిటివ్ డేటా కి, యో జాన్సన్ రియల్ వరల్డ్ అన్క్లీన్ డేటా కి. అండ్ అలానే ప్రతి స్క్యూడ్ డేటా కి లాగ్ అప్లై చేయడం కరెక్ట్ కాదు. కాంటెక్స్ట్ ని బట్టి డిసైడ్ అవ్వాలి. ఓకేనా? వెన్ నాట్ టు యూస్ ట్రాన్స్ఫార్మ్ వెన్ ద డేటా ఈజ్ ఆల్రెడీ బ్యాలెన్స్డ్. అంటే నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఉన్నప్పుడు. డెసిషన్ ట్రీ, ర్యాండమ్ ఫారెస్ట్ లాంటి ట్రీ బేస్డ్ మోడల్స్ కూడా దీన్ని యూజ్ చేయకూడదు. అండ్ అలానే బ్లైండ్ గా మీ ఇంటర్వ్యూ ఆన్సర్ కోసం. సో ఇంటర్వ్యూలో ఎవరైనా మిమ్మల్ని హౌ డు యూ హ్యాండిల్ ద స్క్యూడ్ డేటా అని అడిగితే కాంటెక్స్ట్ ని బట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేసినట్టు చెప్పండి. బికాస్ స్క్యూనెస్ ని హ్యాండిల్ చేయడం అంటే వాల్యూస్ ని చీట్ చేయడం కాదు, మన మోడల్ కి ఫెయిర్ వ్యూ ఇవ్వడం. ఈ ఎపిసోడ్ లో మనం ఒక క్లియర్ ట్రూత్ నేర్చుకున్నాం. మోడల్ ఫెయిల్యూర్ కి రీజన్ ఆల్గరిథం కాదు, డేటా మిస్అండర్స్టాండింగ్. అండ్ అలానే నార్మలైజేషన్, స్టాండర్డైజేషన్, ఎన్కోడింగ్, బిన్నింగ్ ఇవన్నీ సపరేట్ ట్రిక్స్ కాదు. మోడల్ కి సిచ్యువేషన్ ని క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే టూల్స్ మాత్రమే. ఈ స్టేజ్ లో మనం మోడల్ ని బిల్డ్ చేయడం ఇంకా స్టార్ట్ చేయలేదు. మనం మోడల్ ని అర్థం చేసుకుని సిచ్యువేషన్ క్రియేట్ చేసాం. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రిలేషన్షిప్ లో అడ్జస్ట్ అవ్వకపోతే బ్రేకప్ ఎలా అవుతుందో, మనం ఈడిఏలో కూడా వాల్యూస్ ని అడ్జస్ట్ చేయకపోతే మన మోడల్ కన్ఫ్యూజ్ అవుతుంది. ఈ ఎపిసోడ్ లో మనం డేటాని ఫోర్స్ చేయలేదు, అర్థం చేసుకుని అడ్జస్ట్ చేసాం. స్కేలింగ్ అంటే నంబర్స్ ని మార్చడం కాదు, ఎన్కోడింగ్ అంటే టెక్స్ట్ ని నంబర్స్ గా కన్వర్ట్ చేయడం కాదు, అలానే పిన్నింగ్ అంటే వాల్యూస్ ని కట్ చేయడం కాదు. మన మోడల్ కి ఫెయిర్ వ్యూ ఇవ్వడమే రియల్ ఈడిఏ. సో మీరు కూడా మీ పార్ట్నర్ మీద ఫోర్స్ఫుల్ గా మీ అభిప్రాయాలను రుద్దకుండా తనను అర్థం చేసుకుని దానికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ అవడమా, లేదా తనని అడ్జస్ట్ చేసుకునేలాగా ప్రాబ్లమ్ ని అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయండి. అప్పుడే మీ లైఫ్ స్మూత్ గా ఉంటుంది. మనం ఇన్స్టా రీల్స్ లో చూస్తాం కదా, అలాగే ఉంటుంది. ఇప్పటి వరకు మనం స్టాటిక్ డేటా అని చూసాం, అంటే వాల్యూస్ ఏం చేంజ్ కాలేదు, కానీ రియల్ లైఫ్ లో డేటా అనేది చేంజ్ అవుతుంది కాలంతో పాటు. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో టైం తో పాటు డేటా ఎలా బిహేవ్ చేస్తుందో, ట్రెండ్స్, ప్యాటర్న్స్, సీజనాలిటీ ఎలా కనిపెట్టాలో చూద్దాం. ఇది డేటింగ్ విత్ డేటా.